విజయనగరంలో స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలో బాలాజీ జంక్షన్ నుంచి ఎల్లమ్మ టెంపుల్ మీదుగా గురజాడ లైబ్రరీ, 3 కోవెళ్లు, కోట వరకు ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో మంచ్ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రాజేష్ పాల్గొన్నారు. మనమందరం ఇండియన్లుగా ఇండియాలో తయారైన వస్తువులనే కొనుగోలు చేసి వాటిని ఉపయోగించాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ఈ ఉద్దేశంతోనే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా నినాదం ఇచ్చారని గుర్తు చేశారు. స్వదేశీ ఉత్పత్తుల కోసం పరిశ్రమలు ఏర్పాటు చేశారని వెల్లడించారు. ర్యాలీలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విదేశీ వస్తువులను మన విజయనగరం పట్టణంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రపంచంలో అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, అనేక దేశాలు భారతదేశం పైన ఏ విధమైన కుట్రలు చేస్తున్నాయో మనందరం ప్రతిరోజు వార్తల్లోని అనేక మాధ్యమాల్లోని మనం చూస్తున్నాం. అయితే మనం ఏ విధంగా మన దేశ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవాలి, ఏ విధంగా ఉన్నట్లయితే మన దేశంలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి అనే దానికి ఒక అవగాహన కల్పించడానికి భాగంగా ఈ స్వదేశీ ర్యాలీ అన్నది నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మనం బీ ఇండియన్ బై ఇండియన్, ఏదైతే మనం స్వదేశీ వస్తువులు కొంటామో ఆ విధంగానే స్వదేశీ భావజాలంతో మనం ఉండాలి. ఈ దేశం ఆర్థికంగా బలోపేతం కావాలంటే స్వదేశీ వస్తువులు మాత్రమే వాడాలి. స్వదేశీ వస్తువులు వాడినప్పుడు మాత్రమే మనం ఇక్కడ ఉన్న విద్యార్థులకి కానీ, యువతకి కానీ, మొత్తం అందరికీ కూడా ఉపాధి అవకాశాలన్నీ లభిస్తాయి. మన విజయనగరం పట్టణంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటంటే, గోదావరి పుష్కరాలు 2020